సో ఇప్పుడు నాగదేవత అన్నప్పుడు కొన్ని నాగదేవత టెంపుల్స్ ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఏమైనా సెర్చ్ చేయడము అట్లా చూడడము ఏంటని తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటావా? చేయలేదు ఇప్పటివరకు ఇంకా చేయలేదు నేను. నీకు ఓన్లా థింకింగ్ విజయనగరం దగ్గర ఏ ఊరు అది? విజయనగరం. ఓన్లీ విజయనగరమేనా చుట్టుపక్కల ఏదైనా విలేజా? చుట్టుపక్కల అంటే హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్ ఆ టెంపుల్ ఆ వేలో హనుమాన్ జంక్షన్ అంటే మేడం ఇప్పుడు ఏంటి కదా టూరిస్టుల ప్లేస్ వెళ్తారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉంది, పొలాలలో ఉంటారు. ఇప్పుడు ఆ టెంపుల్ ఒకవేళ నిజంగానే సక్సెస్ అయ్యింది భవిత వల్ల అంటే భవిత ఏం చేస్తుంది అసలు? భవిత ఎప్పటికీ ఆ టెంపుల్ అంటే కనుక దాన్ని ఎప్పటికీ నేను వదిలిపెట్టాను. అక్కడ నువ్వు టెంపుల్ దగ్గర ఉంటావు ఒక పూజారి లాగా? పూజారిలానే ఉంటానని చెప్పట్లేదు, ఒక పూజారిని పెడతాను. ఆయనకి ఏంటంటే కనుక నా నుంచి ఆయన అంటే కనుక కొన్ని కొన్ని ఉంటాయి కదా, నేను అలా చేస్తాను తప్ప ఇంకా ఏం లేదు. భవిత ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అందరూ అమ్మవారు వచ్చిన నమ్మని సిచ్యువేషన్లో ఉన్నారు. అవును. ఇప్పుడు నువ్వు ఒక టెంపుల్ కోసం చేస్తున్నావు అంటే అది నిన్ను బిజినెస్ అని అందరు వాడుతూ ఉంటారు కదా, అది మైనస్ అవుతుంది కదా, దానికి ఏం చేస్తావు? ఇప్పుడు మైనస్ అంటే కనుక నేను 1 రూపీ తీసుకుంటున్నా అని చెప్పేసి మీరు నాకు ప్రూవ్ చేయండి. ఇప్పుడు నువ్వు 1 రూపీ ఇక్కడ తీసుకోకపోవచ్చు, ఒక టెంపుల్ అనేది నీ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత టెంపుల్కి వచ్చినటువంటి పేమెంట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అది నీ చేతికే వస్తుంది, ఎందుకంటే నువ్వే తీస్తున్నావు, నువ్వు దానికోసమే నువ్వు తపన పడుతున్నావు. ఓకే డన్, దాన్ని ఒప్పుకుందాం. వచ్చినది ప్రతిదీ నువ్వు గవర్నమెంట్కి ఇస్తావా లేకపోతే నువ్వు ఓన్గా వాడతావా? నేను ఓన్గా వాడను. అది వచ్చే మనీ మొత్తం నేను ఎవరికి పెడతానంటే కనుక ఫస్ట్ ఒక 2 మెంబర్స్కి మాత్రం, ఒకటి గుడికి. ఒకటి మీ అమ్మక? లేదు మమ్మీకి కూడా కాదు. సరే సార్ ఇప్పుడు ఒక మేడం మాట్లాడతారట, మీతో మాట్లాడండి సార్ ఒక్కసారి. డాక్టర్ గారా? ఓకే. హలో సార్, నేను లావణ్య యాంకర్ కేఆర్ టీవీ. విజయ్ భాస్కర్ గారా అండి? అవునమ్మా. ఇది అంటే భవితది మీరు టెస్ట్ చేశారని చెప్పారు, అంటే ఏంటి సార్ తినకున్న ప్రాబ్లం ఏంటి అసలు? మనకి ఇంకా తెలియదు తల్లి, టెస్ట్ పంపించాం. ఓకే. వచ్చాక ఏదన్నా ఉంటే ఫైండింగ్ ఉంటే దాన్ని బట్టి చెప్తా. అంటే అంత ముందుకు కూడా మీరే చూసారా జనరల్గా? అంత ముందుకు చూడడం ఫస్ట్ టైం నేను చూసాను. ఫస్ట్ అంటే మీకు ఇంతవరకు ఇలాంటి క్లయింట్స్ ఏమన్నా వచ్చారా లేకపోతే ఈ అమ్మాయి ఫస్ట్ రావడం మీ దగ్గరికి? అమ్మాయి వేరే అతను మనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఓకే. సో నేనేమన్నా సైంటిఫిక్ గా వెళ్దాము, ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు ఆ స్కిన్ టెస్ట్ చేశాక దాంట్లో ఏమైనా ఫైండింగ్ ఉంటే దాన్ని బట్టి మాట్లాడతా అని చెప్పాను. అంటే ఇప్పుడు జనరల్గా మీరు చేసేటప్పుడు సార్ పౌర్ణమి రోజు చేశారని చెప్పారు వీళ్ళు, అంటే ఆ కుబుసం ఊడడము మీరు అవన్నీ క్లియర్గా పర్టికులర్గా మీరు అక్కడ చూసారా? ఆగండి ఆగండి, అవన్నీ నాకు క్లారిటీ లేదు. నేను టెస్ట్లు ఏమన్నా వస్తే మాట్లాడతాను, వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలీదు. ఓకే ఓకే. యాజ్ ఎ డాక్టర్ నాకు కూడా ఏం క్లారిటీ లేదు. ఓకే. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్ వీళ్ళది, అంటే సైకలాజీ ప్రకారంగా ఆలోచించిన? నాకే తెలీదు, నేను ఏం క్లారిటీ ఇస్తాను. ఓకే. 30 days వెయిట్ చేయాలా సార్ కంపల్సరీగా? అమ్మ రిపోర్ట్స్ రాని, రిపోర్ట్స్ ఏమైనా చెప్తా కానీ మిగిలిన నేను కోరిలేట్ చేయలేను, ఇంకా మీరు ఎవరైనా చేసుకోవాలి. ఓకే ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి. ఓకే, రిపోర్ట్స్ తర్వాతనే చెప్తామంటారు, ఎందుకంటే అయినా కూడా కరెక్ట్ రిజల్ట్ అనేది, ఎందుకంటే ఎవరైనా నిజమేలే ఒక రిపోర్ట్స్ వస్తేనే డాక్టర్స్ అని నమ్మేది. అంత ముందుకు అన్ని క్లియర్ గానే ఉన్నాయి, మొత్తం క్లియర్ గానే, మీ బ్రెయిన్ అవన్నీ మొత్తం మొత్తం నార్మల్ గానే ఉన్నాయి. ఇంత నార్మల్ గా ఉన్నా కూడా నువ్వు ఇంత కూల్ గా ఉన్నావు, నార్మల్ గా ఉన్నావా కూల్ గా ఉన్నావా? అలా ఏం లేదు, తను ఎలా వచ్చేసరి నేను ఇలాగే ఉంటా. ఏం చెప్తావు చెప్పు భవిత, నిన్ను ఏం అడగాలో నాకు అర్థమైంది. పూర్వజన్మ అని చెప్పినావు నువ్వు, ఈ గత జన్మ ఈ జన్మ 3 జన్మలలో ఏం చేసావు? 2 జన్మలు అనేవి ఫస్ట్ ఒక నాగరాణిగా ఉన్నప్పుడు ఏమైనా నాకు నిజంగా గుర్తులేదు, చిన్నప్పుడు మెమరీస్ మాత్రం నాకు గుర్తున్నాయి. ఏం మెమరీస్ అవి? అంటే కనుక ఆట పట్టించడం, కొన్ని చోట్లకు వెళ్ళడం, అలాంటివి చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని మాత్రం నాకు గుర్తుంది. మళ్ళీ దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని ఎక్కడికి వెళ్ళేదాన్ని అని చెప్పేసి ఇవి మాత్రం నాకు గుర్తున్నాయి, అంతవరకే. ఇది థర్డ్. ఇప్పుడు ఉన్నటన్నీ మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఉన్నదంటే నువ్వు 1 month నుండి వస్తున్నావు కాబట్టి మీడియా ముందుకు నువ్వు తెలిసినావు, లేకపోతే నువ్వు అసలు తెలియకపోవు, అసలు నీ ఏమిది నువ్వు ఇదే చెయ్యాలని చెప్పేసి కూడా ఎవరికి తెలియకపోయేది. ఎందుకు అనుకున్నావు అంటే ఇట్లా రావడం వల్ల నీకు హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి వచ్చావా మీడియా ముందుకి? సపోర్ట్ అంటే గుడికి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అంతే. గుడి కోసం ఏది చేసినా టెంపుల్ కోసం మాత్రమే. చదువు అయితే వద్దు నీకు? లేదు, నేను చదువుకుంటా, ఈ గుడి బయటకు వచ్చిన తర్వాత చదువుకుంటాను నేను. ఇప్పుడు ఈ టెంపుల్ అయిపోయేదాకా తిను బిహేవియర్ ఇట్లనే ఉంటుంది మేడం? ఇక
అంటే మీ ఉద్దేశాలు అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మేము జనరల్గా చిన్నప్పటి నుంచి తను రాము. అదే విషయం చెప్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో సీసీ కెమెరాస్ పెడితే ఈమె రోజు చేసేటి తెలుస్తాయా సీసీ కెమెరా? మేము సీసీ కెమెరాలు ఏం పెట్టలేము మేడం. నేను వీళ్ళతోనే ఎక్కువ ఉంటా, కింద హాల్లోనే ఉంటాను. హాల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తావు. అవును. టీవీ కూడా ఏం అంటే నీకు ఏదైనా శబ్దం విన్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు భవిత? ఇప్పుడు ఒక తనకు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి బెడ్రూమ్లో వండుకోకుండా ఇప్పుడు హాల్లో ఉంటున్నాను నేను. పర్టికులర్గా నా బెడ్రూమ్ వదిలేసి నేను హాల్లో ఉండడానికి కొంచెం reason స్పెండ్ ఒక్కటే. చేస్తున్నావు అందరితో రిలాక్స్ కోసం. అంటే కనుక అక్కడే ఉంటే కనుక ఆ మెమరీస్ ఒక్కొక్క గుర్తు చేయడం, ఆ పాముల మధ్య ఉండడం ద్వారా నాకు ఏమవుతుందంటే ఆ మెమరీస్ బ్యాక్ అవుతున్నాయి. ఇప్పుడు నీకు పాములు నీ దగ్గరికి రావడం వల్ల నీకు హ్యాపీ అనిపిస్తుందా లేకపోతే ఏదన్నా సాడ్గా ఫీల్ అవుతావా? నేనేం సాడ్గా ఫీల్ అవ్వట్లేదు. అంటే నీ లైఫ్ ఇక్కడ స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తలేదా భవిత నీకు? నాకు స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు మొత్తానికి నేను బ్లాక్ అయి ఉన్నా. నేను ఇక్కడ అటు కాకుండా ఇటు కాకుండా నా మధ్యలో బ్లాక్ అయి ఉన్నా. ఇటు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేక ఒక ఇటు దాని గురించి అది బయటకు వెళ్ళాక నేను స్టక్ అయిపోయినా. నాగదేవత అమ్మకి ఏం చెప్తావు మరి దేని గురించి? నువ్వు స్టక్ అయినా అనే దాని గురించి నేను చెప్పాను. సపోర్ట్ చేస్తలేదు. సపోర్ట్ అంటే నువ్వు దేనికి పుట్టక ముందు అది క్లియర్ చేయంటుంది కదా. నీకు చెప్తాదా ఈ టైంలో ఇది క్లియరెన్స్ అవుతుంది భవిత, ఇప్పటిదాకా వెయిట్ చేయి, తర్వాత నీకు ఒక మంచి లైఫ్ ఉంటుందని ఎప్పుడన్నా చెప్పిందా మరి దేవత వచ్చి? తను చెప్పేది ఒకటే, గుడి బయటికే. అది తప్ప నాతో ఏ టాపిక్ నార్మల్గా మాట్లాడుతూ బయటికి అని చెప్పేసి నీకు వచ్చి చెప్తున్నారు. ఓకే డన్, దీనికి మేము ఓకే చెప్తున్నాం. ఎట్లా బయటికి వేస్తావు? దేని వల్ల బయటికి వేస్తావు? ఎవరి సపోర్ట్తో బయటికి వేస్తావు? ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. భవిత కరెక్ట్ అని అనుకోవచ్చా? అంటే కరెక్ట్ కాకపోతే మీరే చెప్తారు కదా నేను రాంగ్ అని. రిపోర్ట్లు వచ్చాక ఆ టెంపుల్ దగ్గరికి నేను కూడా వస్తా. ఖచ్చితంగా రావచ్చు. నేను తీసుకుని ఇంకా తిన గురించి ఏమి ఇంకేమన్నా మనం చెప్పుకోదగిన ఏమున్నాయి? ఇంకా జాతకం కూడా చూపించాను మేడం. ఇప్పుడు ఆడికే ఫోన్ చేస్తున్నా. ఈరోజు సోమవారం కదా, అదే లిఫ్ట్ చేస్తాడు, లిఫ్ట్ చేయడా, పూజలు తిన జాతకం అంటే అందరు నార్మల్ జాతకం లాగానే ఉంటుందా లేకపోతే వేరేలాగానా? వేరేలాగా ఉంది. అంటే ఈమెది చూసారు. ఫస్ట్ ఈయన జాతకం రాసేటప్పుడే నన్ను అడిగాడు, మీకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగదేవత కానీ మీకు ఏమైనా ఉందా, నాకు ఇక్కడ కనిపిస్తుందమ్మా అని చెప్పాడు శ్రీనివాస్ గారు. నేను ఈసేల్ దగ్గరలో ఉంటాడు, పంతులు. ఓకే. జాతకం రాసింది ఆయనతో అడిగితే కనుక ఆయన అమ్మాడు చెప్పాడు. తర్వాత మాకు అమ్మ వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి, అత్తింటి వాళ్ళకైతే లేదు స్వామి, మరి ఏమంటే ఇట్లా నాకు చూపిస్తుందమ్మా, దాని గురించి అడుగుతున్నాను అన్నాడు. అసలు నీకు జాతకంలో అయితే కనుక అమ్మాయి నీకు పుట్టేది లేదు, కానీ నీ జాతకానికి వ్యతిరేకంగా పుట్టింది అని చెప్పారు. మీరు మొక్కడం వల్ల పుట్టింది అనుకోవచ్చా? ఆయన మీకు జాతకం పూజలు ఎక్కువ చేస్తారా మేడం? అంటే నార్మల్గా అన్నది చేసుకుంటారు కదా మేడం. అన్నది చేసుకున్నట్టే. అంటే చిన్నప్పటి నుండి మీకు ఏమైనా చెప్పడము, కథలు లాంటివి కథలు నాకేం చెప్పలేదు. చెప్పలేదా? అసలు కథలు చెప్పేంత టైం కూడా మా అమ్మకి లేదు. ఇప్పుడు తను చిన్నప్పుడైనా నేను మిషన్ కుట్టుకునేదాన్ని, ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. నేను ఇప్పుడు 10 మంది 5 మంది వచ్చినా కూడా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటాను, నేను మిషన్ కుట్టుకునేదాన్ని. అప్పుడు కూడా మీరు అనుకోరా మేడం అసలు ఏంది బాధ ఏంది అసలు? నాకే బాధ అంటే ఇంకా దేవుడు ఇచ్చిన తర్వాత మన బిడ్డలేమో వదిలేసుకోం కదా, ఇంకా బాధ మనం భరాయించాల్సిందే తప్ప. ఒకటి నేను చెప్తున్నాను, ఒకవేళ నాకు స్కిన్ ప్రాబ్లం ఉంటే 24 hours నా స్కిన్ మీద అలా లేయర్ అనేది ఉండాలి వైట్గా. ఇప్పుడు ఎందుకు లేదు మరి? ఎందుకని పౌర్ణమి రోజు ఉంది చెప్పండి మీరు. దానికనే మీరు సమాధానం ఇవ్వండి నాకు. నేను అబద్ధం చెప్తున్నా నా స్కిన్ ప్రాబ్లం అయితే కనుక. నాకు స్కిన్ చేసిన రిపోర్ట్స్ కూడా నార్మల్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా బాడీకి అంటే ఈ నార్మల్ సోప్సే వాడతావా భవిత? నేను నార్మల్ సోప్స్ వాడను, న్యాచురల్ మాత్రమే. ఓకే. క్రీమ్స్ లాంటివి ఏమన్నా పెడతావా ఫేస్కి బాడీకి? బాడీకి నేనేం పెట్టాను. ఫేషియల్ చేయించుకోవడం? చేయించుకోను, ఫేషియల్ కూడా చేయించుకోను. పార్లర్కి వెళ్ళరు మీరు? వెళ్ళను. ఐబ్రోస్కి కూడా? ఐబ్రోస్ మాత్రం చేయించుకుంటాం, అది కూడా ఒక్కొక్కసారి మాత్రం చేయించుకుంటా, ఎప్పుడు చేయించుకోను.